ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి సవాలు విసిరిన వైఎస్ షర్మిల. ఇక నగరి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. ఇక ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లలోనే అమలు. జగన్ పై షర్మిల ఫైర్ అయింది. ఇక రోజాది జబర్దస్త్ దోపిడీ అని విసురులో. ఈ నియంత మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదని సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాలన వైఫల్యాల గురించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆమె నిప్పులు చెరిగారు. మీరు పులి, సింహం అని ప్రకటించుకుంటారు కదా, మరి ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీపై మీ పంజా ఎప్పుడు విసురుతారు అని జగన్ సార్ ఆమె ప్రశ్నలో ఆరోపణలు చేశారు. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు, 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా.